అంటే ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం రోగాలు రాకుండా ఉండాలి అని అంటే ఆహారం, జీవనశైలి ఇది అందరూ చెప్తున్న విషయమే. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను సిగరెట్లు తాగేస్తాను, నేను బయట అంతా తినేస్తాను, రోగం వస్తే నేను ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవాలి, ఆల్కహాల్ అని తాగేస్తాను కానీ నాకు తగ్గిపోవాలి మెడిసిన్ వేసిన వెంటనే. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆయుర్వేదంలో ఇలా మెడిసిన్ వేస్తే అలా తగ్గిపోదు కదా, కొంత టైం తీసుకుంటుంది, ఎంత కాదనుకున్నా. ఆ ఓపిక లేదు ఇప్పుడు. ఇలా వేస్తే అలా నాకు తగ్గిపోవాలి, 2 రోజులను 1 రోజులను తగ్గిపోవాలన్న పాయింట్ ఉంది. అందువల్ల ఆయుర్వేదాన్ని ఏమన్నా కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారా, లేదా ఆ పథ్యం ఏదైనా ఉంటుంది దానివల్ల నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ పథ్యము అనేది ఒక అబద్ధం అండి. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు మందులు తయారు చేసేటప్పుడు వాళ్లకు ప్రాపర్గా చేయడం తెలియకపోవడం, దాన్ని ఎలా వాళ్ళకి ఇవ్వాలి, ఎలా డోస్తో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని ఎక్స్పర్టైజ్ లేకుండా ఉండడం. ఎవరినో చూసి ఎవరైనా వైద్యం చేస్తుంటే వాళ్ళ దగ్గర 1 సంవత్సరం 6 నెలల్లో ఉండి చూసి నేర్చుకొని ఇంకా వైద్యం వచ్చేసిందని వీళ్ళు తయారు చేయడం, మొదలు పెట్టడం, చేయడం, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళకు నువ్వు ఏదో వంకాయ తినేసావు, నువ్వు గోంగూర తినేసావు అనేసి దానివల్లే వచ్చింది అని చెప్పేవాళ్ళు. కొన్నిటికి మాత్రం పర్టికులర్గా కొన్ని మెడిసిన్స్కు వంకాయ, గోంగూర అలాంటివి తినకూడని ఉన్నాయి. అది చాలా టాప్ ప్రయారిటీ, అంటే ఎప్పుడో వాళ్ళ క్రానిక్ డిసీజ్లో ఇస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందనంటే ఈ ఎమర్జెన్సీగా వీళ్ళకి మెడిసిన్ కావాలనంటే ఎవరు ఏం చేయలేరండి. అది మన కర్మ కింద వదిలిపెట్టాలి. ఎందుకంటే నేను ఆల్కహాల్ తాగేస్తాను, సిగరెట్ కాల్చేస్తాను, గుట్కాలు నమ్ముతాను, నాకు ఏదైనా వచ్చిందంటే వెంటనే తగ్గాలి అని అంటే వెళ్ళి అలోపతిలోకి వెళ్ళి అది చేసుకో. అందుకోసమే అది మనకు అదృష్టంగా మనకు వచ్చింది. అది ఇప్పుడు చెప్పాలంటే ఈ అలోపతి సిస్టము చాలా అదృష్టం అండి మనకు ఉండడం. ఎమర్జెన్సీ మెడిసిన్ బాగుంటుంది దాంట్లో. రెండోది సర్జరీస్ ఏమైనా అవసరమైతే సర్జరీ చేయడానికి ఈ రెండింటికి బాగుంటుంది. కానీ ఆయుర్వేదంలోకి వచ్చేసరికి అన్ని జనరల్ ఇష్యూస్ అన్నింటికీ పనికొస్తుంది యాక్చువల్గా. అవునండి, జనరల్గా వచ్చే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి కూడా పనికొస్తుంది. దాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా మనం పీక్ వెళ్ళిపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ యాక్చువల్లీ. అవును, ఇప్పుడు ఇలాంటి వేసి క్రానిక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇందాక డయాబెటీస్ అడిగారు, దీనికి ఆల్రెడీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు రకరకాలుగా వాడేశారు. తర్వాత వాళ్ళకు డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి ప్రాబ్లమ్స్, అంటే కిడ్నీలో ప్రాబ్లం అవడం, కాళ్ళలో వాపులు వచ్చేయడం, కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, గ్యాంగ్రెను ఇలాంటివి వచ్చేయడం, కంటి చూపు దెబ్బతినేయడం, ఇవి జరిగిందా అనుకోండి, ఇక అప్పుడు వాటిలో ఏమీ లేవు. ఆధునిక వైద్యంలో అయినా సరే ఏమీ లేదనమాట. మళ్ళీ మీరు వెళ్తే ఆయుర్వేదంకు వెళ్తే కొంతవరకు ప్రొటెక్ట్ చేయొచ్చు. అదేదో ముందే వచ్చుంటే అన్ని రకాలుగా ఇదే ప్రొటెక్ట్ చేయొచ్చు కదా, ఇలాగే కాపాడి ఉండొచ్చు కదా. కరెక్ట్. ఆ ముందు రారనమాట. ఇంకెక్కడ లేదన్న తర్వాత మాత్రమే చేతులు ఎత్తేసిన తర్వాత వస్తారు. ఆ సందర్భంలో ఏమీ చేయలేము. అంటే ఏదైనా టెంపరీగా ఉంటే ఇవ్వచ్చు తప్ప. ఇప్పుడు మేమనేది ఏంటంటే ఒక సెగ్మెంట్ పీపుల్ మాకు ఇలాంటివి రాకుండా కాపాడుకోవడానికి మాకు మంచి మార్గాలు ఏమున్నాయి అని తెలుసుకునే వాళ్ళకి దానికి తగిన మందులు, తగిన మూలికలు వాటిని అడ్వైజ్ చేయొచ్చు. ఉదాహరణకు ఆకుకూరలు ఎన్ని ఉన్నాయండి మనకు? బోల్డెన్ ఉన్నాయండి. తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చల కూర. నేను 360 రకాలు చెప్తా. అయ్యి బాబోయ్. మీరు ఒరిస్సా, అస్సాం వెళ్ళండి, విపరీతమైన ఆకుకూరలు అసలు అక్కడ మార్కెట్లోనే మీకు ఒక 100 రకాలు దొరుకుతాయి. ఓకే. ఎంతమంది వాడుతున్నారు? ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, అక్కడ ఆకుకూరలు అంటే ఒక 5-6 తప్ప అంతకు మించి తెలియదు. మహా అంటే 10కి వెళ్తారు. సో సరిపడినంత ఆకుకూర ఇవి తెలుసుకొని ఉంటే చాలా వరకు సమస్య లేదు. ఇప్పుడు చూడండి, కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా ముందే ఈ పునర్నవ అని, గలిజేరు అంటారు, వరుణ అని ఇలాంటివి వాడుకుంటే వాళ్ళకు బాగా తగ్గుతుంది. ఇప్పుడు మనకు రేల పూలు దొరుకుతుంటాయండి. మీరు రేల చెట్లు చూసినట్లయితే ఆ పూలు అసలు ఎల్లోగా నిండిపోయి ఉంటాయి. వాటితో మనము ఒక చట్నీ తయారు చేయొచ్చు. ఎల్లో కలర్ లో ఉంటాయి రేల చెట్లు, మీరు చూసి ఉంటారు. అంటే నాకు పేరు తెలియదు. అంటే దాన్ని మీకు మనకు చెట్టు అంతా కూడా చాలా అందంగా ఉంటుందండి పువ్వు. అది చాలా అందంగా ఉంటుంది కదా, గుత్తి, ఇంత పెద్ద గుత్తి. దాంతో హల్వా లాంటివి తయారు చేయొచ్చు. దాంతోనే మనం గుల్కండ్ లాగా తయారు చేయొచ్చు. జస్ట్ ఆ పువ్వులు వేసి చక్కెర వేసి చేసి ఎండలో పెడుతుంటే ఆ సీజన్లో వచ్చినప్పుడు అదే చేస్తే దాన్ని ఒక స్పూన్ తింటే చాలు, అసలు విరేచనం అవుతుందా లేదా తెలియకుండా ఉన్నట్టు విరేచనం అయిపోతుంది. అంత మృదు విరేచనకారి. దాని కాయల్లోని గుజ్జుతో కూడా చేస్తారనమాట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని అమ్మో తెలియదు, వాడుకోలేము. ఇక చాలా ఉన్నాయండి ఇట్లాంటివి. చాలా రకాల పువ్వులతో ఈ గుల్కండ్ లాగా, ఇప్పుడు మన రోజా పూలతో మాత్రమే చేసుకుంటారు. ఇది మనకు తామర పూలతో చేసుకున్నట్లయితే హార్ట్కి సంబంధించిన సమస్యలకు చాలా మంచిది.